శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది హాస్టల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటాను కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్కాటక రాశి వాళ్ళకి రవి బుధులే కర్కాటక రాశిలో ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్గా బాగా ఫెమిలియర్ పర్సన్స్ అయి ఉంటారు. మీరు నేర్చుకోబోతున్నారు. ఇప్పుడు సపోజ్ మీ ఎంబీబీఎస్ అవుతున్నారు, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయి ఉంటారు. పైగా రవి బుధులు కాంబినేషన్ డాక్టర్స్ వృత్తికి కర్కాటక రాశి, మేషరాశి తెలుసుగా రాశులు నేను చెప్పింది ఒకేసారి చెప్పాను నేను. ఆ రాశుల్లో జనరల్గా ఉంటే వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి, దశమంలో రాహు ఉన్న డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సరే, రవి బుధులు ఉండడం వల్ల సూక్ష్మ బుద్ధి కలవారై, అపారమైన తెలివితేటలు కలవారై ఉంటారు. అపారమైన విద్య కూడా బాగా వస్తుందండి. లగ్నంలో అంటే మీ రాశిలోనే రవి బుధులు ఉండడం గొప్ప ఒక విధానం అంటే ఎసెట్టే. కొంతమందికి అయితే మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు కదా, ఆడిటర్స్, వాళ్ళుగా బాగా చలామణి అవుతారు. ఎక్కువగా తెలివిగా బాగా ఉంటారండి, తెలివితేటలు ఎక్కువ. అలాగే అత్యంత రాజయోగకారకుడు అంటే కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు, కరెక్టే. అంటే మీ 10th హౌస్లో ఏడైనా చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు. జనరల్గా కుజుడు ద్వితీయ భావంలో ఉంటే కుటుంబాన్ని దూరం చేయడము లేదా డబ్బులు స్లో చేయడం జరుగుతుంది. కానీ మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ఖచ్చితంగా. అంతేకాకుండా 29వ తారీఖు నుంచి మాత్రం 3వ భావంలో కుజుడు వస్తున్నాడు. అది గొప్ప విశేషం. 3rd హౌస్లో కుజుడు ఉన్నాడంటే మీకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోరు. ఏదైనా మీ కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే చతుర్థ భావాన్ని గురుడు చూడడం వల్ల కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. అలాగే వేదశాస్త్రం నేర్చుకునే వాళ్ళకి, ఆగమ శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి ఈ గురు ప్రభావం 4th భావం మీద ఉండాలి కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారు, బ్రహ్మాండంగా నేర్చుకుంటారు మీరు. అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు కొంతమంది మీకు సినిమా రంగంలో ఉంటారు కదా, కళారంగం, మీలో వాళ్ళకి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడము, బాగా ఉన్నతంగా రాణించడము, సాహిత్య రంగంలో బాగా రచయితలుగా, కవులుగా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా మీ పుత్ర సంతానం కలగడానికి మీకు, అయితే మీ పుత్రుల వలన మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, మీకు జనరల్గా 6వ భావానికి గురు దృష్టి ఉంది కాబట్టి శత్రువుల వలన కానీ, రోగాల వలన కానీ భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. అంతేకాకుండా లా సంబంధించిన వ్యవహారాల్లో మీకు కలిసి రావడానికి అవకాశం ఉందండి. లా అంటే మరి కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటే వాళ్ళకి గురు దృష్టి వలన కలిసి వస్తుంది. మేనమామలుగా అత్యంత రాజయోగం కలుగుతుంది. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది. అంతేకాదండి, అష్టమంలో రాహు చాలా తప్పు కదా, చాలా అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, ఆరోగ్యం చెడగొడుతూ ఉంటాడు. అలాగే దూర బంధువులకి ప్రాణ సంకటం కలిగేట్ చేస్తుంటాడు. అలాగా మీ గృహంలో పీడ, ఇలా చాలా అలా చెప్పుకుంటే ఒక విధంగా చెడు ప్రభావం ఉంటుంది. కానీ మీకు ఉండదు. అదేంట్రా అన్నీ చెప్పేసావు, మళ్ళీ నీకు ఉండదంటావు ఏంటి అంటారు మీరు. కరెక్టే.
ఎందుకంటారంటారంటే మీకు గురుడు చాలా మంచివాడు కదా, గురుడు. మరి ఆయన దృష్టి అష్టమ భావానికి లేదా? ఉంది. కాబట్టి ఆయన ఆయుర్దాయాన్ని ఇస్తాడు, చెడు ప్రభావాన్ని తగ్గిస్తాడు, నేను చెప్పినవన్నీ తగ్గించేస్తాడు. ఆయన చాలా సూక్ష్మంగా తగ్గించేస్తాడు. మీ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు, ఇంకా ధనప్రాప్తిని కలిగేట్ చేస్తూ ఉంటాడు. మీ ఊహించని డబ్బులు వస్తూ ఉంటాయి. చాలదా మనకి కర్కాటక రాశి వారికి? అది లెక్క. సరేనండి, అది చెప్పుకుని వెళ్ళిపోతే భాగ్యంలో శని ఉంటాడు. భాగ్యశని కూడా ఒక విధంగా మంచివాడు కాదు, నిజంగా మంచివాడు కాదు, కానీ ఇక్కడ మంచివాడే. ఎందుకంటే అండి సప్తమాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉండడం ఒక విధంగా మంచిదని చెప్పచ్చు. శనీశ్వరుడు భాగ్యస్థానం ఉండడం వల్ల కోల్ సంబంధించిన బిజినెస్లో కానీ, అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ కొన్ని బిజినెస్లు ఉంటాయి సరే, అంటే సిమెంట్ అని, ఫార్మా రంగం అంటే శని కారకత్వాలు, వాటిలో బాగా డెవలప్ అవుతారని మీరు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే జూలై 13వ తారీఖు నుంచి శని వక్రగతిలో ఉన్నాడు. మీకు సప్తమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శని పాపి మ్యాలిఫిక్ అయ్యాడు కాబట్టి భాగ్యంలో ఉన్నాడు. సో ఈ జూలై నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు అండి జూలై వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలు ఇచ్చి తీరడు. అది మీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీటి గండాన్ని మీకు ఇస్తాడు అన్న అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఒక్కొక్కసారి నీటి దగ్గర వెళ్ళిపోకండి. నీటి గండం ఉంది, అంటే వెళ్ళిపోతే మా నాన్న ప్రాణ సంకటమా? ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనకి భగవంతుడు శనీశ్వరుడు ఇస్తాడు, మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. సో అది పక్క పెడదామండి ముందర. అంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కూడా సులువు అయిపోతూ ఉంటుంది. తీర్థయాత్ర మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. ఏదైనా చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు బాగున్నాడు, దశమాధిపతి 10th హౌస్ లార్డ్ బాగున్నాడండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే సరే వాళ్ళకి, డాక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా బాగా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 25వ తారీఖు వరకు కూడా లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్న శుక్రుడు మంచివాడా? ఏమాత్రం మంచివాడు కాదు. ఎందుకంటే మీ లగ్నానికి కేంద్రాధిపత్య పాపత్వం వచ్చింది కాబట్టి 11వ భావం కూడా పాపత్వం కాబట్టి శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు కాబట్టి లాభాలు కొద్దిగా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా శుక్రుడు 12వ భావంలోకి 26 నుంచి వస్తాడు. గురుడు ఉంటాడు అక్కడ 12వ భావంలో మిథున రాశిలో 9th హౌస్ లార్డ్గా ఉండడం వలన మీకు దైవ దర్శనాలు బాగా జరుగుతాయండి. మీకు మంచి మంచి శుభకార్యాల రీత్యా మీరు ధనం ఖర్చు పెడుతుంటారు, ధనాన్ని సేవ్ చేస్తూ ఉంటారు కూడా. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, అదే గొప్ప అసెట్. మీ అబ్బాయిలు చూడడానికో, మీ చదువు రీత్యా వెళ్ళడానికో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఏదేమైనా ఆల్మోస్ట్ 29వ తారీఖు వరకు కూడా కాలసర్పదోషంలో ప్లానెట్స్ అని ఉన్నాయి కాబట్టి రాహుకి కేతువుకి పూజ చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది, ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్, ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శనిదృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఈ మూడింటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకతమ్మకాలతో కొన్ని చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడు పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన, ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి. నాలుగో పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ మల్లెపూలతోటి అభిషేకం, మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి
మంచి కలిగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చండి, 100 నిమిషాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది, శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజుడు చూసుకోవడం వలన యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. చాలా ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వల్ల, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశి వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.